Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. వైవస్వతుడు సావర్ణి, దక్ష సావర్ణి, మేరు సావర్ణి, సూర్య సావర్ణి, ఇంద్ర సావర్ణి, రుద్ర సావర్ణి, విష్ణు సావర్ణి నామములతో ప్రసిద్ధులైన మనువుల వర్ణన. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, మహానుభావుడగు వైవస్వతుడు 7వ మనువుగా ప్రసిద్ధి చెందెను. అమితానందముతో కూడిన ఆ మనువును శ్రాద్ధదేవుడని కూడా చెప్పుదురు. ధరణీపతులందరూ ఇతనిని ఆదరించెదరు. పరమపూజ్యురాలగు భగవతి కృపచేత తన తపఃప్రభావమున ఇతనికి మన్వంతర అధిపతియగు సౌభాగ్యము ప్రాప్తించినది. 8వ మనువు సావర్ణి అను పేరుతో భూమండలమున ఖ్యాతి వహించెను. అతడు పూర్వజన్మమున దేవిని ఆరాధించి ఆమెతో వరములను పొంది ఈ జన్మమున మన్వంతరమునకు అధిపతి అయ్యను. సకల రాజుల చేత సమ్మానితుడయ్యను. అతడు అపార పరాక్రమవంతుడు, విద్వాంసుడు, భగవతి జగదంబ పరమోపాసకుడు. ఆ సావర్ణి మనువు పూర్వజన్మమున సురధుడను రాజు. ఈ ప్రసంగమున సురధుని కథను వినిపిస్తూ భగవంతుడగు శ్రీనారాయణుడు సురధ సుమేధ సంవాదమును, మధుకైటభ సంహారమును, మహిషాసుర శుంభనిశుంభుల వధ మొదలగు గాథలను వినిపించెను. చివరకు సురధ మహారాజు ఈ జన్మలో సావర్ణి మనువయ్యనని తెలిపెను. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇప్పుడు మిగిలిన మనువుల ఆవిర్భావములను వినుము. వైవస్వత మనువుకు 6 కుమారులు. వారు కరుషుడు, పృషధ్నుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు అనువారలు. వారందరూ గొప్ప పరాక్రమవంతులు, నిర్మల బుద్ధి కలవారు. ఈ 6 కుమారులు యమునా నది పావన తీరమునకు వెళ్ళి భగవతిని ఉపాసించసాగారు. వీరు భోజనమును విడిచారు. తమ శ్వాసయందు సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నారు. అందరూ దేవి యొక్క వేర్వేరు మృణ్మయమూర్తులను చేసి వివిధములైన ఉపచారములతో పూజించుతూ ఉన్నారు. దాని తరువాత మహాబలులగు ఆ సకల కుమారులు మిక్కిలి కఠినమైన తపస్సును ప్రారంభించారు. మొదట వారు రాలిపోయిన పండుటాకులను తిన్నారు. తరువాత వాయువు, జలము, ధూమ్రభక్షకులై కిరణములను ఆహారముగా తీసుకుంటూ కఠోరమైన తపస్సును ఆచరించసాగారు. ఇట్లు పరమాదరముతో సదా భగవతి ఆరాధన యందే తత్పరులై ఉన్నారు. ఆ మహానుభావుల తపఫల స్వరూపంగా వారికి సకల మోహములను నశింపచేయు నిర్మలమగు బుద్ధి ప్రాప్తించెను. ఆ మనుపుత్రుల ఏకైక లక్ష్యము దేవి చరణచింతనయే అయి ఉండెను. పవిత్రమైన బుద్ధి ప్రభావమున వారు సకల జగత్తును తమ ఆత్మలందే సాక్షాత్కరింపజేసుకొనసాగారు. వారి పరిస్థితి మిగుల విచిత్రముగా ఉండెను. ఇట్లు వారు నిరంతరము 12 సంవత్సరములు భగవతి జగదంబను గురించి తపస్సు ఆచరిస్తూ ఉన్నారు. తదుపరి వేల కొలది సూర్యులతో సమానమైన తేజస్సుతో వెలుగొందు ఆ దేవేశ్వరి వారి ఎదుట ప్రత్యక్షమయ్యను. పుణ్యాత్ములకు ఆ 6 రాజకుమారులకు దేవి సాక్షాత్తు తన దర్శన భాగ్యమును కలుగజేశాను. అంతట వారు భక్తితో వినమ్రులై సకామ భావముతో భగవతిని స్తుతింపసాగారు. రాజకుమారులు ఇలా స్తుతిస్తున్నారు, మహేశ్వరి, నీవు అందరకును స్వామినివి, కరుణకు పరమ ఆశ్రయురాలవు, నీకు జయము. దేవి, వాణీ బీజముతో ఆరాధించు వారికి నీవు శీఘ్రముగానే ప్రసన్నవగుదువు. వాణీ బీజమునందు నీ నామము ప్రతిపాదితమై ఉన్నది. క్రీంకార రూప విగ్రహముతో శోభిల్లు దేవి, నీవు క్లీం అను బీజమంత్రమును ఉపాసించుటచే అపారమగు ప్రేమను ప్రసాదించదవు. మహామాయ, నీవు కామేశ్వరుని మనస్సును ప్రసన్నమనర్చుదానవు. పరమప్రభువును ఆనందింపజేయుటలో పరమ నైపుణివి. నిన్ను ఆరాధించుట వలన మిగుల ఆనందము, మహాసామ్రాజ్యము ప్రాప్తమగును. భోగవర్ధిని, బ్రహ్మ, విష్ణు, శంకరులు నీ రూపములే. ఇట్లు మహానుభావులకు ఆ రాజపుత్రులు స్తుతింపగా భగవతి ప్రసన్నురాలై
వారితో కళ్యాణప్రదములగు వచనములను పలికెను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.